భీష్ముడు ముందు పాండవ సైన్యాలు నిలవలేకపోయాయి. తాము ఓడిపోతామన్న భయం ధర్మరాజుకు కలిగింది. ఆ భయంతో మొదటి రోజు యుద్ధం ముగిసిన రాత్రి శ్రీకృష్ణుడి దగ్గరకు పాండవులంతా వెళ్లారు. భీష్ముడు ఇలాగే యుద్ధం చేస్తే పాండవ సైన్యాలు మిగలవని ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పాడు. భీష్ముడిని సంహరించడం ఎలాగో అర్థం కావడం లేదని, అర్జునుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడని ధర్మరాజు బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని సంహరించాలని సలహా ఇచ్చాడు. ఆ మర్నాడు కౌరవ సేనలను చీల్చి చెండాడే సైనిక వ్యూహాన్ని నిర్మించాలని కృష్ణుడు పాండవ సర్వసైన్యాధ్యక్షుడైన దృష్టద్యుమ్నకు చెప్పాడు. ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడి కోసం బృహస్పతి అతి భయంకరమైన క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహం గురించి దృష్టద్యుమ్నకు బాగా తెలుసు. మర్నాడు యుద్ధంలో క్రౌంచ వ్యూహంతో కౌరవ సేనలను సంహరిస్తానని దృష్టద్యుమ్న చెప్పాడు. క్రౌంచ అంటే ఒక పక్షి ఆకారంలో సైన్యాన్ని మోహరించి ప్రత్యర్థులు ఎటు కదిలినా సైన్యం దాడి చేసే వ్యూహం అది. అలాంటి వ్యూహాన్ని దృష్టద్యుమ్న చెప్పాడు.